మూలా నక్షత్రం 1వ పాదంలో కనుక మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా సరే తండ్రి పేరు మీద 7 రోజుల కేతుగ్రహ పూర్ణ కుంభ జపం చేయించాలి. అదే ఒకవేళ 2వ పాదంలో బిడ్డ పుట్టింది అనుకోండి, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే తల్లి పేరు మీద మేనమామ పేరు మీద కూడా 7 రోజుల కేతుగ్రహ పూర్ణ కుంభ జపం చేయించాలి. అదే మూలా నక్షత్రం 3వ పాదంలో మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా సరే హోమశాంతి చేయించాలండి. హోమశాంతితో పాటుగా కేతుగ్రహ శాంతి కూడా చేయించాలి. అదే మూలా నక్షత్రం చివరి పాదం అయినటువంటి 4వ పాదంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే ఏ దోషాలు లేవు, ఏ పూజలు అవసరం లేదు, ఏ జపాలు అవసరం లేదు, ఏ హోమాలు అవసరం లేదు. ఈ మూలా నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగా అభివృద్ధిని సాధించటానికి తూర్పు ముఖంగా ఉన్న ఇళ్లల్లో నివసించకపోవటమే మంచిది. ఈ మూలా నక్షత్ర జాతకుల గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ధనవంతులని చెప్పవచ్చండి. నిజాయితీ కలవారు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటారు, ఆలస్యమైనా సరే గడుపుతారు కూడా, ఇతరులకు మంచి గౌరవాన్ని ఇస్తారు. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఆచారాలను సాంప్రదాయాలను బాగా పాటిస్తారు, నమ్ముతారు కూడా. ఎక్కువ సహనం ఉంటుందండి మూలా నక్షత్ర జాతకులకు. కోపిష్టి స్వభావంలాగా అనిపించినా సరే ఉండవలసిన చోట చక్కటి సహనం ఉంటుంది. సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మూలా నక్షత్రం 1వ పాదంలో కనుక జన్మించినట్లయితే అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా వారికి కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుందండి. అస్థిరంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఒకలాగా ఉంటారు, మళ్ళీ 5 నిమిషాల తర్వాత వారి మనసు అనేది మారిపోతుందండి. అస్థిరమైనటువంటి మనసుగా చెప్పవచ్చు. వీరికి మధ్య వయసు వచ్చేంత వరకు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మధ్య వయసు తర్వాతే వీరికి రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ధైర్య సాహసాలు కూడా అధికంగా ఉంటాయండి. వీరికి ఏ రకమైనటువంటి ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయంటే 1వ పాదంలో జన్మించిన వారికి సైనిక పరమైనటువంటి ఉద్యోగాలలో ఆసక్తి ఉంటుంది, అందులోనే బాగా రాణించగలుగుతారు. వీరికి దేశభక్తి కూడా ఎక్కువగానే ఉంటుందండి. పోలీసులుగా కానీ, నేవీలో కానీ, సైనిక దళాలలో కానీ, అగ్నిమాపక సిబ్బందిగా కానీ, విద్యుత్ కి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించగలుగుతారు. ఇక వీరి జాతకం గురించి చెప్పుకున్నట్లయితే 1వ పాదంలో జన్మించిన వారికి 6 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు వచ్చే అంతవరకు కూడా శుక్రదశ నడుస్తుందండి. కాబట్టి విద్యారంభం చాలా బాగుంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు 20 సంవత్సరాలు వచ్చే అంతవరకు కూడా. కాకపోతే శుక్ర ప్రభావం వల్ల విలాసాల వైపు ఎక్కువగా మనసు మల్లుతుంది. కానీ సకాలంలో జీవితంలో స్థిరపడతారు అని చెప్పవచ్చు. సకాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మూలా నక్షత్రంలో 100 మంది జన్మిస్తే 100 మందికి త్వరగా వివాహాలు అయిపోతాయి, త్వరగా అభివృద్ధిని సాధిస్తారు, త్వరగా వృత్తి వ్యాపారాలలో స్థిరపడతారన్న ఉద్దేశం కాదండి. ఎక్కువ శాతం మంది 1వ పాదంలో జన్మించిన ఎక్కువ శాతం మంది గట్టి ప్రయత్నంతో బాల్యంలో యవ్వన వయసులో వీరికి శుక్రదశ నడుస్తుంది కాబట్టి త్వరగా స్థిరపడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను. 20 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు, 49 సంవత్సరాల వరకు జీవితం అనేది కొంచెం సాఫీగా సాగిపోతుంది. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. జీవితం అంటే ఏంటో తెలుసుకుంటారు. అయినప్పటికీ జీవితం అనేది కొద్దిపాటి ఒడిదుడుకులతో సాఫీగా సాగిపోతుంది. 49 సంవత్సరాల నుండి 67 సంవత్సరాల మధ్య కాలంలో, ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు రాహుదశ కాలం అండి. కాబట్టి ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఈ రాహుదశ సమయంలో మూలా నక్షత్ర జాతకులు చిన్నపాటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. 49 సంవత్సరాల నుండి 67 సంవత్సరాల మధ్య కాలంలో, 67 సంవత్సరాల నుండి 83 సంవత్సరాల మధ్య కాలంలో గురుదశ జరుగుతుందండి. 16 సంవత్సరాల పాటు గురుదశ కాలం అనేది జరుగుతుంది. కాబట్టి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ మధ్యకాలం అనేది మీకు చాలా బాగుంటుంది. ఇక 2వ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే
మూలా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారిని విద్యావంతులుగా పిలవవచ్చండి. వీరిని కనుక చదివిపిస్తే చదువు బాగా అబ్బుతుంది, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. అయితే తల్లితో వీరు ఎక్కువగా గొడవలు పడే అవకాశాలు ఉంటాయండి. సహనం అనేది కాస్త తక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. మూలా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి జీవితంలో ఎక్కువగా వాహనాలు కొనే అవకాశాలు ఉంటాయి 2వ పాదంలో జన్మించిన వారికి. ఈ జాతకులు చిన్న వయసులోనే కళారంగంలో ప్రకాశించగలుగుతారండి. డాన్సింగ్ కానీ, నటించటం కానీ, షార్ట్ ఫిల్మ్స్ చేయటం కానీ, లేదా మేకప్ ఆర్టిస్టులుగా కానీ, సినీ రంగంలో కానీ చాలా బాగా రాణించగలుగుతారు. వీరి సొంత ఇంటి కంటే కూడా ఇతర గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులవుతారు అని చెప్పవచ్చు. 2వ పాదంలో జన్మించిన వారు చాలా మంది కాకపోయినా కొంతమందిని దత్తత తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. వీరికి పుట్టినప్పటి నుండి 4వ సంవత్సరం వరకు, 4 సంవత్సరాలు నిండే అంతవరకు కేతుదశ అనేది జరుగుతుంది. కాబట్టి విద్యలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ 4 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా శుక్రదశ కారణంగా విద్య కంటే కూడా అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అంటే చదవాలని కాదండి, చదువుతో పాటుగా విలాసాలంటే ఎక్కువగా ఆసక్తి చూపించడం కానీ, అలంకరణ మీద వీరి మనసు మలటం కానీ జరుగుతుంది. వీరికి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి తెలియవండి. తల్లి చాటు బిడ్డగా కానీ, తండ్రి చాటు బిడ్డగా కానీ గడిపేస్తారు. 4 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వరకు, ఈ 20 సంవత్సరాలు కూడా శుక్రదశ జరుగుతుందండి. అయితే ఈ మూలా నక్షత్రం 2వ పాదం వారికి త్వరగా వివాహం అయ్యే అవకాశాలు, కొంచెం త్వరగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. 24 సంవత్సరాల నుండి 47 సంవత్సరాల వరకు వీరి జీవితం అనేది కొంచెం సాఫీగా సాగిపోతుంది. ఒడిదుడుకులు ఉండవని కాదు, కానీ అంత ఒడిదుడుకులు ఉండవండి. 24 నుండి 47 వరకు బాగానే ఉంటుంది. 47 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా రాహుదశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఈ సమయంలోనే విదేశీ పర్యటనలు చేయటం కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ, లేదా వీరి సంతానం విదేశాల్లో స్థిరపడటం కానీ జరుగుతుంది 47 నుండి 65 సంవత్సరాల మధ్య కాలంలో. 65 నుండి 81 సంవత్సరాల వరకు గురుదశ కారణంగా ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి మళ్ళీ 65 నుండి 81 సంవత్సరాల వరకు అభివృద్ధిని చూస్తారు, బాగా సంపాదించగలుగుతారు, లేదా వారి పిల్లల ద్వారా సుఖపడతారు, సుఖం మొదలవుతుంది అని చెప్పవచ్చు. వృద్ధాప్య జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. ఇక 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరిని కష్టపడేవారుగా చెప్పవచ్చండి. కానీ 3వ పాదంలో జన్మించిన వారు ఎంత కష్టపడతారో, ఎన్ని తెలివితేటలైతే ఉన్నాయో అంతే త్వరగా చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. సంపాదించేది వీరే, చెడు అలవాట్ల బారిన పడి ఎక్కువగా డబ్బుని ఖర్చు చేసేది కూడా వీరే. అయితే వినయంగా ఉంటారండి. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా దేవుడి పైన నమ్మకం, భక్తి అధికంగా ఉంటాయి. వ్యాపారం చేయటం అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కంటే కూడా ఉద్యోగం కలిసి వస్తుంది, వ్యాపారం అంటే ఇంకా ఆసక్తిని చూపిస్తారండి. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి 3 సంవత్సరాలు వచ్చేంత వరకు కేతుదశ ఉంటుంది. కాబట్టి 3 సంవత్సరాల వరకు అనారోగ్య బారిన పడటం కానీ, ఆటంకాలు రావటం కానీ జరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల వరకు, 3 నుండి 23 సంవత్సరాల వరకు, ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు శుక్రదశ నడుస్తుందండి. కాబట్టి బాగా చదువుతారు. చదువుతో పాటుగా అలంకరణ మీద కూడా ఎక్కువగా మనసు మలుతుంది, విలాసాల వైపు మనసు మలుతుంది, చెడు అలవాట్ల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య దశలో అభివృద్ధితో పాటుగా నెగిటివ్ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీరికి సకాలంలో వివాహం అవుతుందండి. 24 నుండి 46 సంవత్సరాల వరకు, ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా రాహుదశ జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య సమయంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు, అభివృద్ధిలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. 46 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల వరకు, ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా రాహుదశతో బాధపడతారండి. మళ్ళీ 64 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల వరకు, 64 నుండి 80 మధ్య కాలంలో, ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి ఈ మధ్య సమయంలో ఎక్కువగా చిక్కులు చికాకులు ఉండవు. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. వృద్ధాప్య సమయంలో అయితే ఆనందంగా ఉండగలుగుతారండి. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే
వీరు చదువులో అంతంత మాత్రంగా విజయాన్ని సాధిస్తారండి. జీవితంలో కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే శారీరకంగా బలంగా ఉన్నా సరే మానసికంగా కాస్త దిగులుగా ఉంటారు ఎప్పుడు చూసినా సరే. 4వ పాదంలో జన్మించిన వారికి లోక జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుందండి. వీరిపైన చంద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కేతుగ్రహ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ చంద్ర ప్రభావం వల్ల మనసు ఎప్పుడూ కూడా నిలకడగా ఉండదండి. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు. వీరికి 2 సంవత్సరాల వరకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 2 నుండి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు కూడా శుక్రదశ జరుగుతుంది. కాబట్టి విద్యలోనూ బాగానే రాణిస్తారు. విద్యతో పాటుగా అలంకరణ పైన ఎక్కువగా ప్రాధాన్యతను చూపిస్తారు. విలాసాల పైన దృష్టి పెడతారు. ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. 22 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య కాలంలో జీవితం చాలా బాగుంటుందండి. మళ్ళీ 45 నుండి 63 సంవత్సరాల మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా రాహుదశ జరుగుతుంది. కావున ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి 45 తర్వాత నుండి. ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పులు చేర్పులు రావటం కానీ, ఆదాయం తగ్గటం కానీ, అనారోగ్య సమస్యల బారిన పడటం కానీ, ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉండటం కానీ, బాధ్యత పెరగటం కానీ జరుగుతుంది. 63 సంవత్సరాల నుండి 79 సంవత్సరాల వరకు మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి ఇంతకు ముందు రాహుదశలో వీరు చూసిన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అభివృద్ధి సాధ్యమవుతుంది, సుఖపడగలుగుతారు.